या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। పిల్లలందరూ చెప్పండమ్మా. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్. అస్మత్ పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. ఒక్కసారి భూమిని తాకి నమస్కారం చేయండి. మళ్ళీ చెప్పండి. అస్మత్ పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః. భారతమాత్రే నమః. మాతాపితృగురుభ్యో నమః. హరి ఓం. సరస్వతి శిశు మందిరాలు నెలకొల్పి 50 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో స్వర్ణోత్సవాలను జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈనాడు శాంతివనంలో ఒక అద్భుతమైనటువంటి సుందర వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైన మహా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, అధ్యాపకులు, ఇంకా తల్లిదండ్రులు, ఈ గ్రామ పెద్దలు ఎవరైనా ఉంటే వారికి, ప్రేక్షక మహాశయులకి, వేదిక మీద ఉన్నటువంటి ఆదరణీయులు శ్రీ ఉమామహేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, శ్రీ సుధాకర్ రెడ్డి గారు, సోదరి రాధా గారు, శ్రీపాద రాధ గారు, అలాగే సోదరి లక్ష్మి గారు, ఇంకా తదితర పెద్దలందరికీ నా నమస్సమాంజలు సమర్పించుకుంటూ, ఇక్కడ నాకు ఎలా అనిపిస్తోందంటే ఈ శాంతివనంలో కాషాయ రంగు గులాబీ తోటలో ఈ పూలను చూసి ఆనందిస్తూ అనుభూతి చెందుతూ ఉన్న క్షణాలలో నాకు నోట మాట రావడం లేదు. ఒకవైపు నీరసం, కానీ నీరసంగా ఉన్న నాకు మీరందరూ కూడా ఎంతో ఉత్సాహాన్ని, నాకెంతో ప్రోత్సాహాన్ని, నాకు ఒక భరోసాన్ని కూడా కలిగించిన నా ప్రియమైన, నాకు అత్యంత ప్రియమైన నా బాలికలకి నేను శతకోటి వందనాలు చేసుకుంటూ శుభాశీస్సులు తెలియచేస్తున్నా. ఎందుకంటే నిజంగా ఈరోజు నేను రాలేని స్థితిలోనే ఉన్నప్పటికీ కూడా ఎందుకు వచ్చానంటే నాకు సరస్వతి శిశు మందిరాల పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ, అభిమానం, నాకున్నటువంటి ఒక ధైర్యం. ఏమిటి నా ధైర్యం అంటే, ఇప్పుడే మీరందరికీ చెప్పారు మన సోదరి రాధగారు, వీరంతా శక్తి సంగమం. ఏమిటి ఆ శక్తి సంగమం? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ మూడింటి యొక్క సంగమం. ఇదే త్రివేణి సంగమం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి కాబట్టి ఆమెను స్త్రీ అన్నారు. సకార రకార తకారాలు, దానికి ఈకారమే చైతన్యము కాబట్టి స్త్రీ అన్నారు. అటువంటి రేపు భవిష్యత్తులో ఇవాళ బాలికలైనప్పటికీ రేపు భవిష్యత్తులో మీరు స్త్రీలవుతున్నారు, అమ్మలు కూడా కాబోతున్నారు. కాబట్టి మిమ్మల్ని కనుక బాగా సానబట్టినట్టయితే మీరు రేపు భవిష్యత్తు భారతదేశానికి ఎంతో మహిమాన్వితమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ దేశం యొక్క సంస్కృతిని రక్షిస్తారు. కాబట్టి అందుకు మీ పట్ల మాకున్నటువంటి ఒక ధైర్యం, ఒక భరోసా, అందుకు మీ అందరినీ దర్శించడానికి వచ్చాను. అలా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి శ్రీమతి లక్ష్మి గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఎక్కువగా మీతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా, కాకపోతే ఇక్కడున్నటువంటి చిన్నారులందరినీ చూస్తూ ఉంటే పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడినా కూడా ఇవాళ మీరంతా అర్థం చేసుకునేటటువంటి స్థితిలో లేరు కాబట్టి. కానీ సరస్వతీ శిశు మందిరాలలో ఉన్నటువంటి విద్యార్థినులకి సదాచారం అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ సదాచారం అనేటువంటి పుస్తకం ద్వారా ఇప్పటికే మీరు చాలా విషయాలు మీకు బోధపడి ఉంటాయని నాకు తెలుసు. కాబట్టి మీకు నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా చిరంజీవులారా, ప్రగతిశీలవతి, ధర్మశీలవతి అని పిలిపించుకోవలసినటువంటి మీరు రేపు భవిష్యత్తులో ఈ భారతీయ సంస్కృతిని, ఈ భారతీయ సత్సాంప్రదాయాలని మీరు ముందుకు తీసుకువెళ్ళడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ వయసులోని మీ మనసులో సరైనటువంటి బీజాలు కనుక అంకురార్పణ చేస్తే ఇప్పుడు మీ మనసులో పడినటువంటి అంకురార్పణ ఎప్పటికీ కూడా చెరిగిపోకుండా అది మహావృక్షంలా ఎదిగిపోయి మీరు ఈ సమాజం మీద ఆధారపడకుండా ఈ సమాజానికి మీరు ఆధారభూతం కావుతారు. కాబట్టి ఇంతమంది పెద్దలు కూడా మీకు సరైనటువంటి సమయంలో మీ అందరికీ కూడా దిశానిర్దేశం చేయడానికి ఈ స్వర్ణోత్సవ సభను చక్కగా సద్వినియోగం చేస్తున్నారు. కాబట్టి చిరంజీవులారా, ఎక్కువగా మాట్లాడి మీకు బోరు కొట్టించను. ఆఖరిగా నేను చెప్పేది ఒక్క మాట. ప్రపంచ దేశాల కంటే మన భారతీయ సంస్కృతి, మన భారతీయ సాంప్రదాయం చాలా గొప్పదని మనం ప్రతిసారి కూడా నొక్కి వక్కాణించి చెప్తూనే వస్తున్నాం. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపుకు చూస్తున్నాయి. కానీ మనం ఎటో చూస్తున్నాం. మృగా కా పాస్ కస్తూరి బాస్ అపనా ఖోజౌ ఘాస్. కస్తూరి మృగం దగ్గర కస్తూరి వాసన వస్తూ ఉంటే చుట్టూ గడ్డిలో వెతుక్కున్న చందాన మన దేశ సంస్కృతిని, మన దేశీయ వైభవాన్ని, మన దేశీయ సంప్రదాయాన్ని, మన దేశీయ జ్ఞానాన్ని ప్రపంచ దేశాలు అవలంబించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉన్న సమయంలో మనం మాత్రం ఎటో చూస్తున్నాం. అందుకని సరస్వతి శిశు మందిరాలలో ముడిసరుకుగా ఉన్నటువంటి మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి మీలో ఉన్నట్టు అనవసరపు విషయాలని తీసేసి మిమ్మల్ని ఒక శిల్పంలా చెక్కితే మీరు రేపు సమాజంలోకి వెళ్ళి పూజింపబడతారు, ఆరాధింపబడతారు. అలా ఆరాధింపబడే స్థితిలో మిమ్మల్ని నిలబెట్టడానికే ఈ ప్రయత్నము. ఎంతమంది ఆరాధింపబడే స్థితిలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు? చేతులెత్తండి. ఎంతమంది ఆ రకమైనటువంటి స్థితిలో మేము నిలబడతాం, ఈ దేశ సంస్కృతిని మేము కాపాడుతాం, ఈ దేశ సాంప్రదాయాన్ని మేము ఆచరిస్తాం అన్న వాళ్ళు పూర్తిగా చేతులెత్తాలి. చాలా సంతోషం. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకనంటే చిరంజీవులారా, మగపిల్లలకి కూర్చోబెట్టి ఎందుకు చెప్పడం లేదు? మగపిల్లలకి కూర్చోబెట్టి చెప్పవలసిన విషయాలు కొన్ని ఉంటాయి, కానీ బాలికలు చెప్పవలసిన విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే బాలిక శక్తి స్వరూపిణి కాబట్టి. ఎందుకంటే ఆ బాలిక రేపు భవిష్యత్తులో ఎన్నో అవతారాలు ఎత్తుతుంది. అందుకే మనకి దేవీ నవరాత్రుల్లో చూడండి 9 అవతారాలు కనపడతాయి మనకి. మొట్టమొదటిది బాలిక అవతారం, బాల అవతారం, చిన్న పాప. ఆ తర్వాత గాయత్రి, కొంచెం ఊహ వస్తుంది. ఆ తర్వాత లలిత, ఆ తర్వాత దుర్గా, ఆ తర్వాత రాజరాజేశ్వరి. ఇలా ఎన్నో అవతారాలు ఎత్తుతూ 9 అవతారాలు మనకు చూపిస్తాం. అలా చిన్నప్పుడు బాలికగా ఉన్న ఈ పాప పరిణామక్రమంలో ఎన్నో రూపాంతరాలు చెందుతూ రాజరాజేశ్వరీ దేవిగా పరిపూర్ణమైన ఒక యువతిగా సమాజంలో ఆదరింపబడుతుంది. కాబట్టి అటువంటి ఆదరింపబడి స్థానంలో స్త్రీలు ఉండాలి. కాబట్టి అందుకని మీకు ఎక్కువగా విషయాలు బోధించవలసిన అవసరం ఉన్నది. అలాగని నేను మగపిల్లలకు చెప్పవలసిన అవసరం లేదని నేను అనడం లేదు. వాళ్ళకు చెప్పవలసిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మగపిల్లల్ని వెనకేసుకువస్తూ ఆడపిల్లల్ని అంటూ ఉంటారు, వాడికేంటి, వాడు మగవాడే, నువ్వు ఆడదానివి. ఈ మాట చెప్పడం చాలా తప్పు. పెద్దవాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా ఉంటేటువంటి మాట మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా సరిదిద్దుకోవలసిన అవసరం ఉన్నది. వాడికేంటి, వాడు మగాడు ఏమైనా చేయొచ్చు, అది కాదు చెప్పవలసింది. ఛత్రపతి శివాజీ జిజియామాత ఏ విధంగా బోధించింది తల్లి. ఒకనాడు ఛత్రపతి శివాజీ దగ్గర ఒక మహమ్మదీయ వనితను తీసుకుని వచ్చారు. ఈ రోజుకు మీరు ఈవిడితో ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా.
కానీ ఆయన ఏం చేశాడు, ఒక ఉచితమైన ఆసనం వేసి ఆమెను కూర్చోబెట్టి, అమ్మా నీ కడుపున కనుక నేను పుట్టి ఉంటే నీ అందమైన ముక్కు నాకు వచ్చి ఉండేది కదమ్మా అని మాతృభావనతో ఆమెకు పూజ చేసి గౌరవించి చక్కగా ఇంటికి పంపించాడు ఛత్రపతి శివాజీ. ఎంతమంది తల్లులు మగపిల్లలకి ఆడపిల్లలకి ఉన్నటువంటి ఆ విభాగాన్ని అర్థమయ్యేటట్టు ఎంతమంది తల్లులు ఇవాళ సమాజంలో చెప్పగలుగుతున్నారు, చెప్తున్నారు. కాబట్టి చిరంజీవులారా, ఇవాళ మీకు ఈ శాంతివనంలోకి పట్టణాలకు దూరంగా ఏ రకమైన ప్రభావాలు మీ మీద పడకుండా ఆనాడు గురుకులాలు ఎలా ఉండేయో ఆ గురుకులాలను మీ అందరికీ కూడా రుచి చూపిస్తూ వాటిని స్పృహలోకి తీసుకువస్తూ, చిరంజీవులారా, ఈ సమాజంలో జరిగేటటువంటి అనేక రకాలను అన్నీ కూడా మీ మెదడులోకి ఎక్కించుకోకుండా మీ చదువు మీద మీరు శ్రద్ధ పెడుతూ మానసికపరమైనటువంటి చక్కని మానసికంగా మీరు పెంపొందించడానికి కావలసినటువంటి సాహిత్యం మనకి చాలా ఉన్నది. రామాయణ, భారత, భాగవత కథలున్నాయి. ఎప్పటికప్పుడు మన జీవితాన్ని మన ప్రతిబింబంలో చూసుకోవడానికి కావలసిన సాహిత్యం మనకు పెద్దలు, మనకు ఋషులు ఎంతో గొప్పదైన వాంగ్మయాన్ని మనకు అందించారు చిరంజీవులారా. అందుకని అప్పుడప్పుడు మీరు ఆ పుస్తకాలు చదవండి, గాథలు వినండి, సంగీతం నేర్చుకోండి, సాహిత్యం నేర్చుకోండి. ఇందాక పిల్లలు అభినయించారు చూసారా చక్కని నృత్యాన్ని, అటువంటి నృత్య కళలలో మీరు ప్రవేశం పొందండి. అప్పుడు మీ జీవితాలు చక్కగా ఉంటాయి. ఇవాళ సమాజంలో ఇవాళ పిల్లలు చదువుకుంటూ ఉంటే మిమ్మల్ని ఆహార పానీయాల దగ్గర నుండి, మీరు చూసే దృశ్యాల దగ్గర నుండి, చేసే పనుల దగ్గర నుండి మిమ్మల్ని నిర్వీర్యం చేయడానికి కావలసిన ప్రక్రియలన్నీ సమాజంలో జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. అందుకే వచ్చాను నేను మీకు ఈ విషయం చెప్పడానికి. మీ ఇంటిలో ఒక నాన్నమ్మ ఉంటే, మీ ఇంటిలో ఒక అమ్మమ్మ ఉంటే మిమ్మల్ని వెన్ను నిమురుతూ, మీకు చక్కగా జడలు వేస్తూ, మీకు డ్రెస్సు వేస్తూ, మీకు చక్కగా తలదువ్వుతూ అమ్మమ్మ నాన్నమ్మ ఎలా చెబుతారో, అమ్మ పెరిగి పెద్దదానం అయిన తర్వాత నువ్వు ఎలా ఉండాలని అమ్మమ్మ చెబుతుందో ఆ విధంగా ఒక అమ్మమ్మలా మీకు చెప్తున్నానని మీరు అర్థం చేసుకోండి చిరంజీవులారా. చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. వాటి పట్ల మీరు విముఖతను చూస్తూ మీదైనటువంటి ఒక తపస్సును మీరు కనుక కొనసాగించినట్టయితే, ఇందాక పుస్తకంలో శకుంతలని గురించి, సీతాదేవిని గురించి, అహల్యని గురించి, గార్గిని గురించి, మన ద్రౌపదిని గురించి అనేక రకాలైన విషయాలు మనకు పుస్తకాల ద్వారా మీకు అందిస్తున్నారు. వాళ్ళ గాథలు చదవండి. ఒక రుద్రమదేవిని గురించి తెలుసుకోండి. ఇందాక మన రాధగారు చెప్పినట్టుగా ఒక శకుంతల ఎంత అద్భుతమైనటువంటి చేస్తారు. ఇవాళ అంతదాకా ఎందుకు, ఇవాళ బ్రిటన్ ప్రధానిగా మన భారతీయుడు ఉన్నాడు, రిషి సునాక్. ఇవాళ రేపు ప్రపంచమంతా కూడా భారతీయులే పరిపాలించే రోజు తప్పకుండా రాబోతున్నది చిన్నారులారా. అందులో మేము కూడా ఉంటామని వాళ్ళు మీరు నిర్ణయించుకోండి. ఈ ప్రపంచాధినేతల్లో మా పేరు కూడా మేము నమోదు చేసుకుంటున్నాం అనే నిర్ణయాన్ని ఇప్పుడు మీరు పెద్ద ఎయిమ్ ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో తప్పకుండా ఏదో ఒక ఎయిమ్ని మీరు సాధించగలుగుతారు. అర్థమవుతోందా నేను చెప్తున్నది? వింటున్నారా మీరు? అందుకని సమాజంలో మీ ముందుకు వచ్చి పడేటువంటి దృశ్యాలు కానివ్వండి, మాటలు కానివ్వండి, బూతులు కానివ్వండి, అనేకం వింటున్నాం మనం. వాటి పట్ల ఎలా విముఖత చూపిస్తారో, వాటిని కాదనుకుని మీరు ఒక తపస్సుగా మీరు ఎలా భావిస్తారో, ఒక తపస్సుగా మీరు మీ జీవితాన్ని ఎలా నిర్వహించుకుంటారో నిర్ణయించుకోవలసిన వయసు మీది. వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదనే రాబోయే వ్యవసాయం అంతా ఆధారపడి ఉన్నట్టుగా ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాల మీద, ఇప్పుడు మీరు పెట్టుకున్న ఆశయాల మీద, ఇప్పుడు మీరు పెట్టుకున్న లక్ష్యం మీద మీ 75 వసంతాల జీవితం ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి చిరంజీవులారా. రేపు పురుషుడిని కూడా నడిపించవలసిన స్థితి స్త్రీలది, మీదే. మీ తమ్ముడిని కానీ, రేపు మీ వివాహం చేసుకున్నాక మీ భర్తని కానీ, మీ తండ్రిని కానీ, మీ తమ్ముడిని కానీ కూడా చెప్పవలసినటువంటి స్థితిలో మీరు ఉన్నారు తప్ప పురుషులు లేరు. ఇందాక వారు చెప్పారు, స్త్రీ హృదయంతో ఆలోచిస్తుంది, పురుషుడు మనసుతో ఆలోచిస్తాడు. హృదయంతో స్పందించేది స్త్రీ. అందుకని స్త్రీ యొక్క గొప్పతనం అది. పురుషుడు అమాయకుడు, స్త్రీ నేర్పిస్తేనే పురుషుడు నేర్చుకుంటాడు. చిన్నప్పుడు అమ్మ పుట్టగానే తండ్రిని పరిచయం చేస్తుంది. మాతృదేవోభవ అని తల్లి, పితృదేవోభవ అంటూ తండ్రిని పరిచయం చేస్తుంది. ఆ తండ్రి ఆచార్య దేవోభవ అంటూ గురువుని పరిచయం చేస్తాడు. ఆ గురువు అతిథి దేవోభవ అంటూ సమాజాన్ని పరిచయం చేస్తాడు. కాబట్టి చిరంజీవులారా, ఈ విషయాలన్నీ మీరు చిన్నప్పుడే అవగాహన పెంచుకోండి. ఈరోజు మొదటి రోజు
ఉద్ఘాటన సమయం ఇది. ఈ మొదటి రోజు మీకు ఎక్కువగా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా భావ్యం కాదు. కాబట్టి మీరు ఇంకా ఆ వయసులో లేరు. కాబట్టి మీ అందరికీ నేను ఒక పెద్దదానిగా, ఒక అనుభవజ్ఞురాలిగా మాత్రమే మీ అందరి వెన్ను తట్టి చెప్తున్నానమ్మా. ఇందాక మీరు ఆ రిబ్బన్లు వేసుకుని వస్తూ ఉంటే కారులో నుంచి ఏమిటి ఇక్కడ చెట్లన్నీ కదిలొస్తున్నాయేంటి? ఆరెంజ్ రిబ్బన్లో మీరు చక్కగా పువ్వులాగా వేసుకున్నారు జడలో, ఏమిటి చెట్లు కదిలొస్తున్నాయి ఏంటని అంటే కాదమ్మా, మన సరస్వతి శిశు మందిర విద్యార్థులమ్మా వాళ్ళు అన్నాడు మా రథసారథి. అలా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ జడ పాయలు వేసేటప్పుడు మన అమ్మ సీతాదేవికి చెప్తుంది సునైన, ఏమని జడ అల్లుతూ, అమ్మ ఇప్పటి వరకు నేను జుట్టు విరబోసుకుని ఉన్నాను కదా, ఎందుకు ఇవాళ జడ వేస్తున్నావు అని అంటుంది. అంటే చూడమ్మా, రేపు వివాహం చేసుకుని అత్తవారింటికి వెళుతున్నావు కదా, ఏ విధంగా అయితే వెంట్రుకలన్నీ పాయలు తీసి ఒక్కొక్క దాన్ని శృతి కలుపుతూ నేను జడ అల్లుతున్నాను, రేపు నీ కుటుంబాన్ని కూడా నీ విధంగా అల్లుకుపోవాలమ్మా, అందరి జీవితాలతో శృతి కలుపుకుంటూ నువ్వు జీవించాలమ్మా అని సీతమ్మ తల్లికి ఆ తల్లి చెప్పిందమ్మా. అటువంటి స్థితి మన భారతీయ స్థితి, అటువంటి గొప్పతనం మన భారత స్త్రీలలో ఉన్నదమ్మా. ఆ స్థితిలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. ఆ స్థితిలో మీరు గౌరవింపబడే స్థితిలో మీ అందరినీ నేను చూడాలనుకుంటున్నాను. అందుకు నాకు మాట ఇస్తానని ఆన ఇవ్వండి, మీరు చెప్పండి, మీరంతా అనండి. నేను అమ్మమ్మ అనండి. మేము మీరు చెప్పినట్టుగా, అక్కడ పెద్దలు చెప్పినట్టుగా మా జీవితాలని చక్కని సంస్కృతి సంప్రదాయంతో పెద్దలు చెప్పినట్టుగా నడుచుకుంటామని, అధ్యాపకులు బోధించిన విషయాలను అర్థం చేసుకుంటామని, మేము మా జీవితానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఈనాటి నుండే మేము మా డైరీలో మా లక్ష్యాన్ని వ్రాసుకుని మా జీవిత గమ్యాన్ని మేము మార్చుకునే ప్రయత్నం చేస్తాం. మా జీవిత గమ్యాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మీకు మేము ఇస్తున్న మాట. అమ్మా, మీరందరూ కనుక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తయారైతే ఈ సమాజం మొత్తాన్ని మీరు నడిపించగలుగుతారు కదమ్మా. అది చాలదా మాకు? ఈ పెద్దలంతో చేసినటువంటి ఈ కృషికి ఈ ఒక్క మాట చాలదా అమ్మా? కాబట్టి చిరంజీవులారా, ధర్మశీలవతీ భవ, ప్రగతిశీలవతీ భవ, ఆయుష్మతీ భవ, విద్యావతీ భవ, వాగ్దేవి రక్షతు అని మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.